తెలంగాణ భవన్ దగ్గర హడావిడి కనిపిస్తోంది. పరిసరాల్లో పెద్ద మొత్తంలో పోలీసులు మోహరించారు. బాల్కా సుమన్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సుమన్ లాయర్ కూడా చెప్తున్నారు. రిమాండ్ చేయాలన్న ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ లో సెక్షన్స్ జోడించారన్నారు. 10 ఏళ్ల జైలు విధించేలా ఎఫ్ఐఆర్ లో సెక్షన్స్ ఉన్నాయంటున్నారు సుమన్ న్యాయవాది. అధికారుల ఫిర్యాదు ఆధారంగా సెక్షన్లు పెట్టలేదు. పోలీసుల చర్యలను కోర్టు దృష్టికి తీసుకువెడతామని చెప్తున్నారు బాల్కా సుమన్ లాయర్. తెలంగాణ భవన్ దగ్గర పరిస్థితి ఏంటి? బాల్కా సుమన్ అడ్వకేట్ ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, బాల్కా సుమన్ అరెస్టుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ పరిసరాల్లో పోలీసులు మోహరించున్నారు. అటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు అండ్ కొంతమంది సివిల్లో కూడా పోలీసులు బీఆర్ఎస్ భవన్ చుట్టూ ఉన్నారు. బాల్కా సుమన్ మాత్రం ఇంకా బీఆర్ఎస్ భవన్ లోపలే ఉన్నారు. కాసేపు క్రితమే బాల్కా సుమన్ అడ్వకేట్స్ కూడా ఇప్పటికే భవన్కి చేరుకున్నారు. సో ఏం చెప్తారు? ఇంతకు ముందే లాస్ట్ టైం మీరు యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసామని చెప్పేసి చెప్తున్నారు. స్టిల్ పోలీసులు ఇక్కడికి పరిసరాల్లో ఉండడాన్ని ఏ విధంగా చూస్తారు? క్లియర్గా ఇక్కడ మీడియా ద్వారా ఇక్కడ వాళ్ళు సింగరేణికి సంబంధించిన జాయింట్ ఇన్స్పెక్టర్ ఆనంద్ గారు ఇచ్చిన కంప్లైంట్ ఇది. ఈ కంప్లైంట్ ప్రకారం అంటే జెన్యూన్గా ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారులు చేస్తే ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని దీనికి సంబంధించిన ఎవిడెన్స్ని కలెక్ట్ చేసిన తర్వాత బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం కొత్త రూల్ ప్రకారం 14 days ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చిన డేట్ మీరు చూడండి. కంప్లైంట్ 26/5 కంప్లైంట్ డేట్ 26/5. కంప్లైంట్ ప్రకారం సేమ్ సెక్షన్స్ 326, 55, 61, 65 ఎక్కడ కూడా ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేసినట్టు మనకు కనబడతలేదు. ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్స్ ఇవి. ఎఫ్ఐఆర్ ప్రకారం కూడా ఏదైతే కంప్లైంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్కి ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్కి 14 days ఇన్వెస్టిగేషన్ పీరియడ్కి సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చిన సేమ్ డే 26 రోజు కంప్లైంట్ ఇస్తే 26 రోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. క్లియర్గా బిఎన్ఎస్ యాక్ట్ని వైలేట్ చేసినట్టు మనకు కనబడుతుంది. ఒకవేళ ఆల్రెడీ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేయడం జరిగింది. నాంపల్లి పోలీసులకి నోటీస్ కూడా వెళ్ళడం జరిగింది. గురువారానికి అది పోస్ట్ చేయడం జరిగింది. అంటే హైకోర్టులో పెండింగ్ ఉన్న కేసులో ఈరోజు సుమన్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చినామని పోలీసు అధికారులు కలిసి చెప్పడం జరిగింది. నిజంగా ఇల్లీగల్ అరెస్ట్, ఇల్లీగల్ డిటెన్షన్, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని చెప్పి ఒకవేళ రిమాండ్ చేస్తే బీఆర్ఎస్ లీగల్ టీం దీని మీద ఆర్గ్యూ చేసే అవకాశం ఉంది. రిమాండ్ రిజెక్ట్కి మీరు ప్రయత్నిస్తారా? 100% రిమాండ్ రిజెక్షన్ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే పీడీపీపీ యాక్ట్ అనేది అట్రాక్ట్ కాదు. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ఎక్కడ కాలేదు. అదేవిధంగా తను మాట్లాడిన మాటలకి అలిగేషన్ తప్ప ఎక్కడ కూడా అఫెన్స్ జరగలేదు. దాని మీద 100% బీఆర్ఎస్ లీగల్ టీం కోర్టులో దీన్ని డిఫెండ్ చేసే అవకాశం ఉంది. రైట్, అది బాల్కా సుమన్ని అరెస్ట్ చేసేందుకు ఒకవైపు పోలీసులు లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.